హలో హై నమస్తే, నేను మీ దేవ్. 2016 నవంబర్ 2016 నవంబర్ 8వ రాత్రి ఎవ్వరు మర్చిపోగలరు. టీవీలో అకస్మాత్తుగా మన దేశ ప్రధాని నుండి ఒక సందేశం వచ్చింది. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు. की रात्रि को 12 बजे से 500 रुपए और 1000 रुपए के करेंसी नोट దేశం మొత్తం భయభ్రాంతులకు గురైంది. దాని తర్వాత జరిగిన సంగతి మీకు తెలుసు. కాకపోతే ఇవన్నీ చూసుకుంటుంటే మన ప్రధాని గారు ఏమన్నారంటే, మన సైనికులు సియాచిన్ లో ఉన్నారని, మనం ఏటీఎంల ముందు నిలబడలేమా అని మనకు చెప్పారు. 50 दिन मेरी मदद करे. కానీ మోదీ గారు మనకు గ్యారెంటీ ఇచ్చారు. 50 రోజులు గడిచినాయి, 50 నెలలు గడిచినాయి. కానీ మోదీ గారు ఎప్పుడు రోడ్డెక్కి రాలేదు. నల్లధనం కూడా బయటికి తీయలేదు, నల్లధనం కూడా బయటికి రాలేదు. ఇది మాస్టర్ స్ట్రోకా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం నోటు రద్దు ఉద్దేశాన్ని మార్చడం ప్రారంభించింది. నల్లధనాన్ని అరికట్టడానికి నోట్ల రద్దు చేశామని చెప్పారు. కానీ కొత్త కరెన్సీ నోట్లు నకిలీ చేయడం చాలా సులభతరం అయిపోయింది. మనం చూస్తున్నాం, ఎన్నో మనకి ఈ డూప్లికేట్ నోట్స్ మన మార్కెట్లో చలామణి అవుతున్నాం. ఆ తర్వాత డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడానికి నోట్ల రద్దు చేశామని చెప్పారు. కానీ ఈ ప్రకటన అప్పటికే ఆర్థిక వ్యవస్థ, మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అనంతరం రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ వ్యభిచారం తగ్గిపోయిందని, దానికి నోట్ల రద్దే కారణమని అన్నారు. ఎంత హాస్యాస్పదం కదా. డోంట్ నో, నేడు 10 సంవత్సరాల తర్వాత బీజేపీ మరియు నరేంద్ర మోదీ నోట్ల రద్దు పేరు చెప్పడానికి భయపడుతున్నారు. కానీ ప్రజలు మోసపోకపోతే ఇంత అధికారం ఎందుకు? 2016లో ప్రజలు ఏటీఎంల ముందు నిలబడ్డారు. 2026లో ఇప్పుడు ప్రజలు పెట్రోల్ బంక్ల ముందు నిలబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఏమైనా ప్రయోగశాల ఎలుకలమా? ఎప్పుడు పడితే అప్పుడు మాపై ఒక ప్రయోగం చేయమంటూ బలవంతం చేస్తారు, మన పైన రుద్దేస్తుంటారు. గత సంవత్సరం నుండి భారతదేశ ప్రజలు E20 పెట్రోల్ ను ఉపయోగించవలసి వస్తుంది. కానీ ఎందుకు? దీని లక్ష్యం ఏంటి? ప్రణాళిక ఏమిటి? ప్రతి నెల ప్రభుత్వం కొత్త సమర్థనతో ముందుకొస్తుంది. కానీ ఇప్పుడు ప్రజలు E20 కుంభకోణం గురించి తెలుసు. ప్రజలకి తొలుత దేశము దిగుమతి బిల్లును తగ్గిస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఇథనాల్ కలపడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఇథనాల్ రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం నమ్మగలుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత నితిన్ గడ్కరీ మరియు హర్దీప్ సింగ్ దేశంలో అత్యంత ఆదరణ లేని మంత్రులుగా మారారు. ఎందుకంటే ప్రజల మాట వినడానికి బదులు వారు మరింతగా మొండివారు తయారయ్యారు. వాళ్ళ మొండి వైఖరితోని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇథనాల్ ప్రాజెక్టులకు 4500 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం దీనిపై ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తుందని తెలిసొస్తోంది. ఎందుకంటే మరోసారి ప్రజలను మొండి ఘటాలుగా మార్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ప్రభుత్వం E20 పై ఎందుకంత ఖర్చు చేస్తోంది? మోటరిస్టులు, ఆటోమేకర్స్, పన్ను చెల్లింపుదారులు, పర్యావరణం మరియు దేశానికి ఈ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు E20 బ్లెండింగ్ షెడ్యూల్ ఎందుకు 5 సంవత్సరాల ముందు పూర్తి చేశారు? దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? తండ్రి కొడుకుల సిండికేటా లేక స్నేహితుల? మన దేశంలో చాలా కుంభకోణాలు చూశారు, కానీ E20 కుంభకోణం వేరే లెవెల్లో ఉంది. ఇది మన దేశంలో తదుపరి పెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి ఈ కుంభకోణాన్ని అర్థం చేసుకోవాలి. నేటి ఎపిసోడ్ లో ఈ కుంభకోణాన్ని మీకు విశ్లేషిస్తాను. మాస్టర్ స్కామ్ ను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రభుత్వం దాచడానికి ప్రయత్నిస్తున్న పత్రాన్ని మనం బయట పెట్టాలి. ఆటోమోటివ్ ఇండస్ట్రీ అతిపెద్ద సంస్థ అయిన సియామ్, అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆగస్టు 2026 పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖకు ఒక అధికారిక లేఖ రాసింది. అది సాధారణ లేఖ కాదు, ఒక పెద్ద ప్రకంపన. ఆ లేఖ వాస్తవానికి జూలై 28ని రాశారు, అంటే జూలై 28ని రాశారు. ఆగస్టు 4న ఈ లేఖ మీడియాలో లీక్ అయింది. ఈ లేఖలో మారుతి హుండాయ్
టాటా వంటి కంపెనీలు వాహనాల వైఫల్యాల గురించి మరియు ముడి భాగాల ఆ లేఖలో మారుతి హుండై టాటా వంటి కంపెనీలు వాహనాల వైఫల్యాలు మరియు విడి భాగాల మార్పు కోసం విపరీతమైన డిమాండ్ ను ఎదుర్కొంటాయని స్పష్టంగా దాంట్లో పేర్కొన్నారు. ఫ్యూల్ ఇంజెక్టర్స్, ఫ్యూల్ పంపులు, ఈజీఆర్ వాల్వ్స్, ఎగ్జాస్ట్ భాగాలు తీవ్రంగా తుప్పుపడుతున్నాయి. కారణం ఏమిటి? ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో ప్రకారం సియామ్ అంటే SIAM ఒక పెట్రోల్ బంక్ నుండి ఇంధన నమూనాలను సేకరించింది. ఇంధనంలో క్లోరైడ్ పరిమాణం 1 mg అంటే కిలోకి 1 mg/kg కంటే తక్కువ ఉండాలి. కానీ సియామ్ ల్యాబ్ లో వాహనం ట్యాంకర్ నుండి సేకరించిన నమూనాల్లో క్లోరైడ్ కాలుష్యం కిలోకు 500 mg వరకు, రిటైల్ అవుట్లెట్ల నుండి సేకరించిన నమూనాల్లో 350 mg వరకు కనుగొనబడింది. అంటే దాంట్లో తెలుస్తుంది వాళ్ళ టెస్ట్ లో. అంటే అనుమతించదగిన పరిమితి కంటే ఇక్కడ 100 రెట్ల ఎక్కువ కాలుష్యం ఉంది. అంతేకాకుండా ఇథనాల్ తేమను పీల్చుకునే గుణం అంటే హైగ్రోస్కోపిక్ కలిగి ఉంటుంది. ఈ గుణం కలిగి ఉంటుంది అంటే అయస్కాంతంలా గాలి నుండి తేమను లాక్కుంటుంది. దీన్ని అనుమతించదగిన పరిమితి కిలోకు 3000 mg. కానీ అనేక బంకుల్లో ఇది 10,000 mg అంటే 10,000 mg కంటే ఎక్కువగా ఉంది. E20 ఇంధనాన్ని తట్టుకునేలా బంకుల్లో మాయిశ్చర్ సీల్డ్ ట్యాంకర్స్ లేవు. ఇది తెలిసిందే అంటే ఎందుకంటే ఎన్నో దాంట్లో ఇది లేవు అన్నమాట. తేమ చేరడం వల్ల ఇలాంటి ఫేస్ సపరేషన్ జరగవచ్చని సియామ్ హెచ్చరించింది. ట్యాంకులు నీటిని తట్టుకునేలా లేకపోతే అలాంటి ఇంధనాన్ని మీ వాహనంలో పోసిన క్షణంలోనే అది పేలిపోతుంది. ఫేస్ సపరేషన్ అంటే ఏంటి? దాని వెనుకున్న శాస్త్రం ఏంటి? సియామ్ ఈ లేఖలో స్పష్టమైన ఫిర్యాదు చేసింది. అలాగే పరిష్కారాన్ని కూడా సూచించింది. వాణిజ్య E20 మరియు E85 ఇంధనాల కోసం మొత్తం క్లోరైడ్ పరిమితి కిలోకు 1 mg కంటే తక్కువ ఉండాలి. బ్లెండింగ్ కు ఉపయోగించే అన్హైడ్రస్ ఇథనాల్ ఈ పరిమితికి కిలోకు 3 mg కంటే తక్కువగా ఉండాలని సిఫారసు చేసింది. ఇది ఒక కొత్త డిమాండ్ అయితే కాదు. సియామ్ ప్రకారం ఈ ప్రతిపాదనను BIS ముందే 2 సంవత్సరాలకు ముందే ఉంచబడింది. కానీ ఇప్పటి వరకు ఇంధన పరిమాణాల్లో కూడా ఇది చేర్చబడలేదు. ఎందుకు? ఈ నివేదికలు మీడియాలో రాగానే CNBC, TV18 వంటి సంస్థల్లో దీన్ని ప్రచురించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ నివేదిక ఇంటర్నెట్ నుండి మాయం కావడం ప్రారంభమైంది. ఎందుకు? అర్ధరాత్రి తర్వాత సియామ్ తన ప్రకటనను తానే మార్చేసుకుంది. తాను గతంలో రాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది. ఆ లేఖ అబద్ధం కాదు, కానీ డేటాను సవరించాలని చెప్పింది. ఒక రోజు ముందు పరిశ్రమ వర్గాల నుండి వచ్చిన డేటా రాత్రికి రాత్రే అది చేంజ్ అయిపోయింది. దీనిపై సియామ్ నుండి ఎలాంటి సమాధానం లేదు. బహుశా పైనుండి ఒక ఓనర్ వచ్చి ఉండొచ్చు. దేశంలో అత్యంత దేశ వ్యతిరేకులు వీరే. కానీ సియామ్ నివేదిక నిజం దాచలేదు. నిజం బయటికి వస్తుంది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ కు చెందిన కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కారును మార్చాలని లేదా 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఎందుకంటే E20 ఇంధనం వల్ల ఆ కారు దెబ్బతింది. మెకానిక్లు మరియు డ్రైవర్లు ఇంటర్నెట్ లో E20 ఇంధనం వల్ల ఫ్యూల్ లైన్లు జామ్ కావడం, ఫిల్టర్లు బ్లాక్ అవ్వడం, ఆక్సిజన్ సెన్సర్లు ఫెయిల్ అవ్వడం, ఫ్యూల్ పంపు విఫలమవడం ఎలా జరుగుతుందో చూపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన జాయింట్ స్టడీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. E10 కార్లలో దీర్ఘకాలం పాటు E20 వాడితే గొట్టాలు, గ్యాస్కెట్లు, సీల్స్ అన్ని పాడైపోతాయి. నిజం బయటపడదని గడ్కరీ తెలుసు. అందుకే మెటా మరియు ఎక్స్ నుండి తనపై ఉన్న పరువు నష్టం కలిగించే కంటెంట్ ను తొలగించాలని బాంబే హైకోర్టును ఆదేశించారు. ఈ కంటెంట్ త్వరలో తొలగిపోతుంది అనుకోండి, కానీ అబద్ధాన్ని మీరు దాచలేరు. నాకు తెలుసు వరదను మీరు ఆపలేరు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కార్లు మరింత పాడైపోతాయి. దేశం కోసం ప్రజలు తమ కార్లను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనుకుందాం. లేదా గడ్కరీని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారనే అనుకుందాం. గడ్కరీ ఏదో చేయడానికి ప్రయత్నించారు సరే, మా కారు నీళ్ల పాలైంది అది కూడా అనుకుందాం. కానీ E20 పెట్రోల్ దేశానికి చౌకగా లభిస్తుందని చెప్పారు. బహుశా దేశ ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఇదే కావచ్చు. దీనికోసం ప్రజలు గడ్కరీని క్షమించరు. ఇది ఎలా అబద్ధమో నేను మీకు వివరిస్తాను ఇప్పుడు. ఓకే,
దేవుడా ఇది నిజం, దేవుడా ఇది నిజంగా అబద్ధమే. అబద్ధం నిజమా, నిజం అబద్ధమా? ప్రభుత్వం ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు E20 సాధారణ పెట్రోల్ కంటే చౌక కాదని అంగీకరించింది. రైతులకు సరైన రాబడి ఇవ్వడానికి ఇథనాల్ సరైన ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ సేకరణ ధర లీటర్ కు 71.86 అంటే ₹71.86 ఉంది. ఇది GST నిర్వహణ ఖర్చులకు ముందు ధర, అంటే సుమారు లీటర్ కు ₹72 మాత్రమే. ముడి చమురు బ్యారెల్ కు సుమారు $70 ఉంటే E20 తయారీ ఖర్చు స్వచ్ఛమైన పెట్రోల్ కంటే లీటర్ కు ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వమే స్వయంగా తెలిపింది. ముడి చమురు బ్యారెల్ కు $120 నుండి $130 కు చేరుకుంటేనే ఇథనాల్ చౌకగా మారుతుంది. ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్న రోజున ముడి చమురు బ్యారెల్ కు $80 ఉంది. హార్మూజ్ జలసంధి ఇంకా తెరుచుకోక ముందే ఈ పరిస్థితి ఇలా ఉంటే, అది తెరుచుకుంటే పెట్రోల్ ధర మరింత తగ్గుతుంది. కానీ మన ప్రభుత్వం తగ్గిస్తారా? ఎందుకంటే మనకి పెంచడమే తెలుసు కానీ తగ్గించడం తెలియదు. ప్రభుత్వం E20 కుంభకోణం ఏంటంటే, భూటాన్ దేశం తన పెట్రోల్ అవసరాల కోసం 100% దిగుమతి చేసుకుంటుంది. అక్కడ పెట్రోల్ ధర లీటర్ కు దాదాపు ₹100 మాత్రమే. స్వచ్ఛమైన ఇథనాల్ కలపని పెట్రోల్ భూటాన్ లో కేవలం లీటర్ కు 100కే దొరుకుతుంది. అక్కడ ప్రభుత్వం ఎలాంటి పన్నులు, ఎలాంటి సుంకాలు, ఎలాంటి సెస్సులు పెద్దగా విధించదు. ఇప్పుడు మన దేశ రాజధానికి వద్దాం. ముంబైలో వాహనాలకు E20 ఇథనాల్ ధర లీటర్ కు 110 ఉంటే, అదే మీకు భూటాన్ లాంటి స్వచ్ఛమైన ఇథనాల్ లేని పెట్రోల్ కావాలంటే లీటర్ కు 170 చెల్లించాలి. ఒకవైపు E20 మంచి ఆప్షన్ అని చెప్తున్నారు, మరోవైపు స్వచ్ఛమైన పెట్రోల్ కావాలంటే అదనంగా ₹65 నుంచి ₹68 ఎక్కువగా చెల్లించాలి. మీకు అసలు నిజమైన ఎంపికే లేదు. కేవలం చౌకైన E20 ఇథనాల్ కొని మీ కారును పాడు చేసుకోవాలి అంతే. అది కూడా తక్కువ మైలేజ్తో. తక్కువ మైలేజీ కారణంగా గత 2-3 ఏళ్లలో దేశ ప్రజలు అదనంగా 88,000 కోట్లు అంటే 88,000 crores విలువైన పెట్రోల్ ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. మన జేబుల్లో నుండి వెళ్తున్న ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? చక్కెర మిల్లు యజమానులు నవ్వుతున్నారు, ఇథనాల్ ఉత్పత్తిదారులు కూడా నవ్వుతున్నారు. సో ఎట్లా వస్తుందంటే, ముందు మన దేశాన్ని చూసి పక్క దేశం వాళ్ళు కూడా దేనికి చేతగాని పక్క దేశం వాళ్ళు, మన పొరుగు దేశం వాళ్ళు కూడా నవ్వే పరిస్థితి. ఇప్పుడు దేశం మొత్తం అడుగుతున్న ప్రశ్న ఏమిటి? చెడ్డ రోజులు వెనక్కి రావాలని ప్రజలు అంటున్నారు. లేదు, మాకు ఇష్టమైన ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తున్న అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, చెడ్డ రోజులే వెనక్కి రావాలని ప్రజలు అంటున్నారు. మనకు ఇష్టమైన ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు మీరు ఎంత చెల్లిస్తారు? అవును, 10 సార్లు అబద్ధం చెప్పడానికి ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది? ప్రముఖ నటుడు అర్నబ్ గోస్వామి, నటుడు అని ఎందుకు అన్నానంటే, అర్నబ్ గోస్వామి గారు చేసేది అక్కడ నటన్నే, టీవీ మీద లేకపోతే కెమెరా ముందు చేసేది నటన్నే. సో అర్నబ్ గోస్వామి లాగే గట్టిగా దూకుడుగా మాట్లాడితే తమ అబద్ధాలు నిజమవుతాయని నమ్మే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇథనాల్ మరియు బయోఫ్యూల్స్ ఇంజన్ కు హానికరం కాదని ఆయన ఒక ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పారు. F1 రేసింగ్ కార్లలో ఇథనాల్ వాడతారు కదా, మరి సాధారణ కార్లకు వచ్చే నష్టం ఏమిటి అని పూర్తిగా ఇవన్నీ పూరి గారే ప్రశ్నించారు. కార్లకు ఇథనాల్ వల్ల అదనపు కిక్ వస్తుందంట, మరి అది ఏం కిక్కో చూడాలి. మరి ఆయన మాటలు వింటే లాజిక్ కూడా చెప్తున్నా తలబాదుకుంటుంది. తల తోకలేని లాజిక్ అది. ఎందుకంటే F1 కార్లు ఇథనాల్ ఇంజన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి. వాటి జీవితకాలం కేవలం కొన్ని రేసుల వరకే ఉంటుంది. 1 లీటర్ స్వచ్ఛమైన పెట్రోల్ 32 మెగా ఔల్స్ శక్తి ఇస్తుంది. కానీ 1 లీటర్ ఇథనాల్ 21.1 మెగా ఔల్స్ శక్తి మాత్రమే ఇస్తుంది. ఇది ఇథనాల్ కార్ల కంటే 33% తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. పెట్రోల్లో E20 ఇథనాల్ ను కలిపినప్పుడు మొత్తం ఇంధన శక్తి 8% తగ్గిపోతుంది. విలేకరులు ప్రభుత్వానికి చెందిన మోటార్ స్పిరిట్ వినియోగ డేటాను ఫ్యాక్ట్ చెక్ చేశారు. గత 3 ఏళ్లలో భారతీయ వాహనదారులు తమ కార్ల కోసం అదనపు ఇంధనం కింద 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖర్చు చేశారు. ఇది ఇంధనం మొత్తం ఖర్చు వాల్యూ
8234 crores అంటే 88,234 కోట్లు. ఇది కేవలం మైలేజీ నష్టాన్ని కవర్ చేయడానికి మాత్రమే. దీని మాస్టర్ స్కామ్ అనకపోతే ఇంకేమంటారు? దీన్ని మాస్టర్ స్ట్రోక్ అంటామా, మాస్టర్ స్కామ్ అంటారు? ఖచ్చితంగా మాస్టర్ స్కామ్ ఇది. మైలేజ్ ఎంత తగ్గింది? ఇది కూడా అబద్ధమే. 2026 జూలై 30న ప్రభుత్వం ప్రకటిస్తూ E20 కార్లలో ఇంధన సామర్థ్యం 2% నుండి 6% వరకు తగ్గవచ్చు అని తెలిపింది. కానీ ఆటోమొబైల్ తయారీదారుల మైలేజ్ 3 నుండి 5% పడిపోవడం సాధారణమని కనుగొన్నారు. 2025లో 44,000 మంది పట్టణ పెట్రోల్ వాహన యాజమానులు నిర్వహించిన సర్వేలో మైలేజీ 15 నుంచి 20% పడిపోయినట్లు తెలిపింది. వాళ్ళు తేల్చేశారు. 2026 లో మైలేజీ ఎంత తగ్గిందో మీరే కామెంట్లో పెట్టండి. ఓకే, ఒకవైపు పూరి సాబ్ మాట్లాడుతూ విస్తృతమైన ల్యాబ్ అధ్యయనాలు మరియు ఫీల్డ్ ట్రయల్స్ లో మైలేజీలో ఎలాంటి గణనీయమైన తేడా లేదని వాడు గుర్తు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఓన్ గా ఏదైతే సర్వే చేశారో వాళ్ళు చెప్పినట్టు అనమాట. రాజ్యసభలో జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇదే సమాధానం చెప్పారు. మరోవైపు ఆయన సొంత ప్రభుత్వమే 2% to 6% నష్టం ఖాయమని చెప్తోంది. అసలైన వినియోగదారులు మాత్రం 15 నుంచి 20% తగ్గుతుందని అసలైన వినియోగదారులు అంటే మీరు, నేను, మనం చెప్పేది. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ సాబ్ మాట్లాడుతూ ఢిల్లీ లేదా ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ లో పెద్దగా మార్పు ఉండదని, హైవే వేగంలోనే నష్టం కనిపిస్తుందని చెప్పారు. కానీ డేటా మాత్రం నష్టం నిజమని, స్వల్పం కాదని నిర్ధారిస్తున్నప్పుడు ఈ ప్రకటనలో ఎక్కడి నుండి, ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నారు? దేశం పరువు ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు ఈ వాదనలన్నీ పనిచేయకపోవడంతో ప్రభుత్వం రైతులను ముందుకు తీసుకొచ్చింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇథనాల్ విధానం తెచ్చామని చెప్పారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాతో ఈ వాదన బండారం బయటపడడం. మార్చి 2025 నుండి ఆగస్టు 2026 వరకు మొక్కజొన్న సగటు ధర ఒక్క నెల కూడా కనీస మద్దతు ధర ఎంఎస్పి దాటలేదు. మార్చి 2025లో మొక్కజొన్న అంటే ఎంఎస్పి క్వింటల్ కు 2225 అంటే 2,225 ఉండగా మార్కెట్ సగటు ధర 2,176 మాత్రమే, అంటే 2,176 మాత్రమే ఉంది. నవంబర్ 2025లో ఎంఎస్పి క్వింటాల్ కు 2,400 కి పెరిగింది. కానీ రైతులకు మాత్రం క్వింటాల్ కు 1,600 మాత్రమే లభించింది. అంటే క్వింటాల్ కు 750 కి పైగా నష్టం. అది ఎవరి పాకెట్ లో చేరింది? ఆగస్ట్ 2026 లో మొక్కజొన్న ఎంఎస్పి కంటే క్వింటాల్ కు 391 తక్కువగా లభించింది. ఇథనాల్ కోసం మొక్కజొన్న డిమాండ్ అంత ఎక్కువగా ఉంటే రైతులు ఎంఎస్పి కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఇథనాల్ కంపెనీల ముడి సరుకు ఖర్చును తగ్గించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్సిఐ వారికి కిలో బియ్యం కేవలం 23 రూపాయల 20 పైసలకే అందించింది. కానీ ప్రభుత్వం అదే ధాన్యాన్ని రైతుల నుండి 24 రూపీస్ 41 పైసలకు కొనుగోలు చేసింది. అంటే ప్రభుత్వం తన సొంత ఖర్చులతో కిలోకు 1 రూపీ 20 పైసా అంటే రూపాయి 20 పైసలు నష్టం భరించింది. తద్వారా డిస్టిలరీస్ కు ముడి సరుకు చౌకగా లభించింది. డిస్టిలరీస్ కు చౌకగా బియ్యం దొరకడంతో వారు మార్కెట్ నుండి మొక్కజొన్న కొనుగోలు తగ్గించేశారు. దీనికి తోడు ప్రభుత్వం మొక్కజొన్న దిగుమతులు సులభతరం చేసింది. ఇక చెరుకు రైతుల విషయానికి వస్తే చక్కెర మిల్లులు ఇప్పుడు చెరుకు రసం మరియు బీ హెవీ మొలాసిస్ నుండి ఇథనాల్ తయారు చేసి ఆయిల్ కంపెనీలకు అమ్ముతున్నాయి. చెరుకు బరువు మరియు చక్కెర రికవరీ ఆధారంగానే ధర ఇస్తారు. కాబట్టి ఇథనాల్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో ఒక్క రూపాయి కూడా రైతులకు చేరడం లేదు. అందుకే రైతులు ఇప్పుడు ఇథనాల్ బోనస్ డిమాండ్ చేస్తున్నారు. రైతులకు వారి ఉత్పత్తి ద్వారా అదనపు లాభం వస్తే అందులో వాటా వారికి కూడా దక్కాలి. దానికి ప్రభుత్వం చెప్పే సమాధానం ఏంటంటే ఇథనాల్ అమ్మకాల వల్ల మిల్లుల నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో మెరుగుపడుతుందని, కానీ రైతులకు డబ్బులు త్వరగా అందుతున్నాయని. కానీ ఇది రైతులకు ప్రయోజనం కాదు. కాబట్టి రైతులకు డబ్బులు త్వరగా అందుతున్నాయి, కానీ ఇది అదనపు ప్రయోజనం కాదు. సమయానికి డబ్బు చెల్లించడం మిల్లుల చట్టపరమైన బాధ్యత. ఇదేమి ప్రత్యేక అనుకూలత కాదు. ఓకే, డేటా ప్రకారంగా రైతులు రిస్క్ తీసుకుంటున్నారు, పంట పండిస్తున్నారు, వాతావరణ కష్టాలను భరిస్తున్నారు, ఎంఎస్పి కంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. కానీ లాభం మాత్రం ఇథనాల్ కంపెనీలకు మాత్రమే వెళ్తోంది. ఇది గ్యారంటీ.
ప్రభుత్వం ఎంఎస్పి పై కొనుగోలు గ్యారంటీ ఇచ్చే వరకు చెరుకు ధరల్లో ఇథనాల్ బోనస్ ను చేర్చేంత వరకు ఇథనాల్ రైతుల జీవితాలను మారుస్తుందని ప్రకటన పెద్ద బూటకంగానే మిగిలిపోతుంది. కరెన్సీ నోట్ల మార్పిడి సమయంలో ప్రతి నెల ఒక కొత్త సాకు ఎలా చెప్పారో ఈ రోజు E20 విషయంలోనూ అదే జరుగుతుంది. మొదట పర్యావరణం, ఆ తర్వాత దిగుమతి బిల్లు, ఆపై రైతుల ఆదాయం అని చెప్పారు. కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. ప్రతి డేటా అబద్ధం తేలినప్పుడు ఇప్పుడు నివేదికలను దాచిపెడుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శలను అణిచివేస్తున్నారు. మేము మా తప్పులను ఒప్పుకోము అనే విధంగా చెప్తున్నాను. నియంత్రిత ధోరణి డిక్టేటర్షిప్ పాలసీని చూపిస్తున్నారు. 2016లో ప్రభుత్వం మనతో చెప్పింది మనం భరించాలని, అలాగే భరించాము. మన కడుపు కొట్టుకొని తిండి లేకున్నా అలాగే భరించాం. కానీ ఇది 2026 ప్రభుత్వ మోసాన్ని ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. E20 వల్ల ఇంత భారీ పర్యావరణ మరియు ఆర్థిక నష్టం ఉన్నప్పుడు ప్రభుత్వం దీన్ని ఎందుకు తెచ్చింది? ప్రభుత్వ తప్పుడు వాటన్నిటి బండారం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. రేషన్ బియ్యాన్ని డిస్టిలరీస్ కు తరలించారు. లక్షలాది లీటర్ల భూగర్భ జలాలు నాశనమయ్యాయి. గత 3 ఏళ్లలో అదనపు మైలేజీ నష్టం పేరుతో వినియోగదారుల జేబుల నుండి 88,000 కోట్లు గుంజేశారు. సాక్షాత్తు 88,000 crores. ఇంకా గుర్తుంచుకోండి, మొదట్లో చెప్పిన ప్రతి మాట అబద్ధం అని తేలింది. ఇంజన్ సురక్షితంగా ఉంటుంది, మైలేజీ తగ్గుదల స్వల్పంగా ఉంటుంది, పెట్రోల్ చౌకగా దొరుకుతుంది. మరి ఎంతకాలం ఈ దేశ ప్రజలను ఇలాంటి ప్రమాదకర ప్రయోగాలు అంటే ఎక్స్పెరిమెంట్స్ లో ముంచెత్తుతారు? మనం ఏమైనా ప్రయోగశాలలో ఎలకలమా? ఈ పాలసీ చెప్తున్నాగా, ఈ పాలసీ పూర్తిగా విఫలమైనప్పుడు ప్రజల డబ్బును, కార్లను ఎందుకు నాశనం చేస్తున్నారు? మీలో కొంచెమైనా సిగ్గుంటే నితిన్ గడ్కరీ మరియు హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాలి. E20 విధానాన్ని వెంటనే నిలిపివేయాలి. ఒక వీడియోలో గడ్కరీ గారు మాట్లాడుతూ ప్రజలు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోనన్నారు. మరి ప్రజలను పట్టించుకోకపోతే మరి మీరు ఎవరిని పట్టించుకుంటారు? చెప్పండి, ఇంకెవరిని పట్టించుకుంటారో ఎవరిని పట్టించుకోవాలి? తన కొడుకు ఏమంటున్నాడో ఆయన పట్టించుకుంటారా? బహుశా అంటే మీ కొడుకు ఏమనుకుంటున్నా మీరు పట్టించుకుంటారు. నార్మల్ గా చూస్తే ఇలాంటి మంత్రులను మనుగడ సాగించనివ్వరు మన పబ్లిక్. కానీ మన దేశంలో ప్రజలను మోసం చేయడం ఎంత సులభమో అర్థమై డబ్బుల గోల్మాల్కు ఎవరు బాధ్యత వహించరు. ఇక్కడ కూడా శిక్ష సాధారణ ప్రజలకే దక్కుతుంది. ఏళ్ల తరబడి కలలు కనుక్కున్న ఈ విధానాన్ని కనీసం సమర్థించుకోలేని ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పటికిప్పుడు అయినప్పటికీ ఎక్కడ జవాబుదారీతనం లేనే లేదు. నా గ్యారంటీ తీసుకోండి, ఇదైతే చెప్తున్నా కదా, ఎక్కడ కూడా అంటే అకౌంటబిలిటీ అనేది లేదు.